ప్రైజ్ లార్డ్. ప్రభువునందు మాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట హృదయపూర్వకమైన శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు వాక్యాన్ని చూస్తున్న మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. ఎంతో ప్రయాసంతో ఎంతో భారంతో జరిగిస్తున్న ఈ పరిచర్యలో మీరు కూడా సహకారులుగా ఉండండి. వాక్యాన్ని మీరు కూడా షేర్ చేసి సువార్తలో పాలిభాగస్తులుగా ఉండాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నా. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. తద్వారా ఈ యొక్క వీడియో అనేక ప్రాంతాలు కూడా రీచ్ అవుద్ది. అందుకోసమే నేను మరీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాము. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనము. Proverbs chapter 10 verse 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్షు తక్కువై పోవును. The fear of the Lord prolongs life, but the eyes of the wicked will be short. దేవుడు మనకి ఈరోజు మంచి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి. ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి, ఎక్కువ సంవత్సరాలు జీవించాలి అని ఎవరికైనా ఉంటుంది. ఎవరు అర్ధాంతరంగా తమ యొక్క జీవితాన్ని ముగించుకోవాలని ఎవరు అనుకోరు కదా. ఈరోజు నువ్వు కూడా మరణ భయం నిన్ను కృంగదీస్తుందేమో, నీకున్న బలహీనత ఎక్కువ కాలం బ్రతకలేవు అని అంటుందేమో, నీకు వస్తున్న రిపోర్ట్స్ నిన్ను భయపెడుతున్నాయేమో, లేదా బయటికి వెళ్ళిపోతే ఏమవుద్దో, ఏ యాక్సిడెంట్ అయిద్దో అనే ఆలోచన నిన్ను ఒకవేళ కృంగదీస్తుందేమో. ఇలాంటి మానసిక పరమైన వేదనతో ఈ మధ్యకాలంలో అనేకులు కూడా ఇబ్బందులు పడుతున్నారట. అయితే దేవుడు అంటున్నాడు, డు నాట్ వరీ, నువ్వు బాధపడకు. దేవుడు నీకు మంచి గుడ్ న్యూస్ చెప్తున్నాడు, నువ్వు బాధపడకు. నీ యొక్క ఆయుష్ పెరగబోతుంది. నువ్వు జీవించు సంవత్సరములు అధికమవ్వబోతున్నాయి. నీ యొక్క ఆయుష్ను దేవుడు హిజ్కియా జీవితంలో పెంచినట్లుగా ఆయన పెంచబోతున్నాడు. ఆమేన్. ఎస్, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీ యొక్క బాధను చూసి ఈరోజు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఏమీ కాదు. మాటలు వింటున్న సహోదరి సహోదరా, నీకేం కాదు, భయపడకండి. ఎవరో చెప్పిన మాటలు విని మీరు కంగారు పడకండి. మనుషుల మాటలు దేనిని కూడా చేయలేవు, కానీ ప్రభు మాట దేనినైనా మార్చగలుగుతుంది. మరణాన్ని సైతం యేసు ప్రభు వారు జీవంగా మారుస్తారు. కాబట్టి ధైర్యముగా జీవించండి. నాకేమి కాదు, నాకు నా యేసయ్య ఉన్నాడు అనే విశ్వాసంతో మీరు ముందుకు సాగండి. ఎస్, అయితే మీరు ఒక పని చేయాలి. ఏంటండి ఆ పని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయముతో జీవించాలి. భక్తి మాత్రమే సరిపోదంట, భయం కూడా ఉండాలి. భక్తిహీనులు తమ యొక్క కాలానికంటే ముందే వారు లోకాన్ని విడిచిపెట్టిపోతారు. కొంతమందిని చూడండి, అర్ధాంతరంగా తమ యొక్క జీవితాలు ముగిస్తారు. చాలా హెల్దీ లైఫ్ స్టైల్ కలిగి ఉంటారు. వాట్ ఎవర్ దే ఈట్, వాళ్ళు ఏం తింటున్నారో అదంతా బెస్ట్, రిచ్గానే ఉంటుంది. బట్ దే లాస్ట్ దేర్ లైఫ్. తమ యొక్క ఆత్మని, తమ యొక్క దేహాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ హూ ఎవర్ ఫియర్స్ ద లార్డ్ ప్రొలాంగ్స్ ద లైఫ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తమ యొక్క జీవితాన్ని పెంచుకుంటారు. అయినో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావని నమ్ముతున్నాను. ఎస్, నీ జీవితం ఆయుష్ పెరగబోతుంది. దీన్ని బట్టి భయపడకు, జాగ్రత్తగా జీవించు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, స్తోత్రాలు. బిడ్డల్లో ఉన్న మరణ భయాన్ని తొలగించండి. కబలిస్తున్నటువంటి ఆ యొక్క ఫియర్ని యేసు నామంలో లయపరచండి.
సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి. రిపోర్ట్స్ని తారుమారు చేయండి. బిడ్డలకు శక్తిని, బలమును అనుగ్రహించమని, మీరే ప్రతి బిడ్డకు తోడయుండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరచమని, కుటుంబంలో సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కష్టాల నుంచి కూడా బిడ్డలను విడిపించండి. ఆయన ప్రతి విషయంలో మీ సహాయం దయచేసి ప్రయాణాలు, పనులు, పరిస్థితులను అన్నిటిని మీ స్వాధీనపరచుకొని బిడ్డలకు అనుకూలంగా ఈ రోజున మార్చమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.